హరే కృష్ణ. అందరికీ ఈరోజు భగవద్గీత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము 8వ అధ్యాయంలో 17, 18, 19 ఈ 3 శ్లోకాలని చూడబోతున్నాం. ముందుగా ఒకసారి ఇస్కాన్ శేషాద్రిపురం అర్చా విగ్రహాలను దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు తీసుకొని తర్వాత మనం ఈరోజు శ్లోకంలోకి వెళ్దాం. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్రామాయి की सुदर्शन भगवान की जय, पंचतत्व की जय, चैतन्य निताय की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदम। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। భగవత్ ప్రాప్తి. సో ముందు మనము భగవంతుడి గురించి తెలుసుకున్నాము 7వ అధ్యాయంలో. సో ఇప్పుడు మనము భగవత్ ప్రాప్తిలో భగవంతుడు తనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ మనకి ఇస్తూ ఉన్నారు. అయితే మనందరం కూడా చాలా దీర్ఘకాలం పాటు జీవించి ఉంటాము, చాలా సుఖాలని సంతోషాలని అనుభవిస్తాము అని భ్రమలో ఉన్నాం. అందుకని మన భ్రమను పోగొట్టడం కోసం శ్రీకృష్ణ భగవానుడు గత 2-3 శ్లోకాలుగా చూస్తే ఆ బ్రహ్మ భువనార్లోక, బ్రహ్మలోకం నుంచి పాతాళం వరకు ఉన్నటువంటి ఈ భౌతిక విశ్వంలో అనేక లోకాలు అన్నీ కూడా అశాశ్వతమైనటువంటి లోకాలే అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేశారు. మనము ఏదో పుణ్యం చేసుకొని ఈ లోకాలలో జన్మ తీసుకోవాలి అనేటువంటి గనక ప్రయత్నం చేస్తే ఆ లోకాలలోకి ఒకవేళ వెళ్ళినప్పటికీ ఆ లోకాలు కూడా అశాశ్వతమైనటువంటి లోకాలే, శాశ్వతమైనటువంటి లోకాలు కాదు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేశారు. అంటే భగవంతుడు మనకి ఏం తెలియచేస్తున్నారు అని అంటే, మీరు చేసేటువంటి భక్తి యొక్క గమ్యం అశాశ్వతమైనటువంటి లోకాలను చేరుకోవడం కోసమై ఉండకూడదు. శాశ్వతమైనటువంటి లోకానికి చేరుకోవడం కోసం మీరు చేసేటువంటి భక్తి యొక్క ఉద్దేశమై ఉండాలి. భగవంతుడిని ఆరాధించిన, భగవంతుడికి సేవ చేసిన దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం భౌతిక లాభం కాదు. దాని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఆధ్యాత్మిక లాభం, శాశ్వతమైనటువంటి శరీరం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి భౌతిక శరీరము అనేటువంటిది శాశ్వతమైనది కాదు, చాలా అశాశ్వతమైనటువంటి శరీరం. అసలు మన జీవితం ఎంత, అసలు మనం ఎంత అనేటువంటి విషయం మనకు అర్థమైతే తప్ప అలాంటి జీవితం మీద మనకి వైరాగ్యము అనేటువంటిది రాదు. ఈరోజు మనకి 17, 18, 19 శ్లోకాలలో అసలు మనం ఎంత, మన జీవితం ఎంత, మనం కంటే మించి ఇంకా ఏముంది, ఈ యొక్క విశ్వంలో ఇంకా మిగిలినటువంటి బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి సమయం ఎంత, బ్రహ్మ పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకుంటే అప్పుడు మనకంటే గొప్ప వాళ్ళకే ఇలాంటి పరిస్థితి ఉంటే మన పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయం అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు అది మనం అర్థం చేసుకోకపోతే మనం అప్పటి వరకు కూడా భ్రమలోనే ఉంటాము, భ్రమలోనే బ్రతుకుతాం. అది ఈరోజు మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 17వ శ్లోకం. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదో జనాః. మానవ పరిగణమును అనుసరించి 1000 మహాయుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక దినము, అతని రాత్రి కూడా అంతే పరిమాణమును కలిగి ఉండును. అవ్యక్త్యాధ్యక్తయ సర్వ ప్రభవంత్యాహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులందరూ అవ్యక్త స్థితి నుండి వ్యక్తము చెంది పిదప
అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందు లీనమగుదురు. భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్ర్యాగమే వశం పార్థ ప్రభవత్యాహరాగమే. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనప్పుడు జీవులందరూ మరలా వ్యక్తమగుచు అతని రాత్రి ఆరంభమైనంతనే వివశులై నశింతురు. సో ఇది మనకి ఈరోజు బ్రహ్మదేవుడు భగవంతుడు తెలియచేస్తున్నటువంటి విషయం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, మొదటిగా బ్రహ్మదేవుడి యొక్క కాల పరిమాణం గురించి తెలియచేస్తున్నారు. మనందరికీ తెలుసు బ్రహ్మదేవుడు ఈ భౌతిక విశ్వంలో ఉత్తమమైనటువంటి జీవి, మొదటి జీవి. బ్రహ్మదేవుడి కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు ఈ భౌతిక విశ్వంలో. మరి అలాంటప్పుడు బ్రహ్మదేవుడి యొక్క సమయం గురించి ఇక్కడ ఎందుకు వివరిస్తున్నారు అనంటే, మనకంటే గొప్పవాడు, మనకంటే ఎక్కువ కాలం బ్రతకగలిగిన వాడు, మనకంటే ఎక్కువ ఇంద్రియ భోగం చేయగలిగిన వాడి యొక్క పరిస్థితి మనం అర్థం చేసుకున్నప్పుడు మన పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది అని చెప్పేసి. అందుకనే బ్రహ్మదేవుడి గురించి వివరిస్తున్నటువంటి ఇందులో సహస్రయుగ పర్యంతం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే సహస్రయుగ పర్యంతం 1000 మహాయుగముల కాలము. 1000 మహాయుగముల కాలము గడిచిన తరువాత బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ కూడా పూర్తి అవుతుంది. అది బ్రహ్మదేవుడికి ఒక రోజుతో సమానము అని చెప్తున్నారు. ఆయుష్ పూర్తి అవుతుంది. అంటే బ్రహ్మదేవుడి వయసు ఎంత అని మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్‌గా మహాయుగము అనంటే 4 యుగాలకి పట్టేటువంటి సమయం. కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యయుగం. ఈ 4 యుగాల సమయాన్ని కలిపి ఒక మహాయుగము అని అంటారు. అయితే బ్రహ్మదేవుడి యొక్క ఒక పగటి సమయంలో 1000 మహాయుగాలు ఉంటాయంట. ఒక 1000 మహాయుగాలు ఉంటాయి. అయితే ఈ 1000 మహాయుగాలు అంటే ఒక యుగము, మన కలియుగము వచ్చేసి 4,32,000 సంవత్సరాలు. మరి అలానే ద్వాపర యుగం చూస్తే 2 రెట్లు కలియుగానికి. త్రేతాయుగం చూస్తే 3 రెట్లు కలియుగానికి. సత్యయుగం చూస్తే కలియుగం కంటే 4 రెట్లు ఎక్కువ. అలా చూస్తే ఒక యుగ చక్రం అంటే ఒక మహాయుగం అంటే ఎంతండి? 43,20,000 సంవత్సరాలు. అంటే కలియుగం యొక్క సమయం కంటే 10 రెట్లు ఎక్కువ. కలియుగం సమయం కంటే 10 రెట్లు ఎక్కువ మొత్తం యుగ చక్రం సమయం చూస్తే. ఇలాంటి యుగ చక్రాలు ఎన్నుంటాయి? ఒక పగటి సమయంలో బ్రహ్మదేవుడి యొక్క ఒక పగటి సమయంలో 1000 యుగ చక్రాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఒక యుగ చక్రానికి 43,20,000 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 1000 వేస్తే ఎంత అవుతుందో అన్ని యుగ చక్రాలు అంత కాలం పాటు బ్రహ్మదేవుడు ఒక పగటి సమయం. అయితే ఈ భౌతిక విశ్వంలో ప్రతి జీవికి కూడా ఒక ఆయు పరిమాణము అనేటువంటిది ఉంది. బ్రహ్మదేవుడి యొక్క ఆయు పరిమాణం ఆయన సమయంలో, ఆయన కాలంలో చూస్తే అది 100 సంవత్సరాలు. మనం అందరం కూడా మన ఆయు పరిమాణం మనం 100 సంవత్సరాలు అనుకుంటాం. ఈ 100 సంవత్సరాలు బ్రతకడమే చాలా దీర్ఘకాలంగా ఉంది ఈ జీవితము. ఇది మనం బ్రతకలేము. చాలా విసుగొస్తుంది. ఇక చాలు మనకి ఈ జీవితము అనే అంత కష్టాలను అనుభవించేస్తాం ఈ భౌతిక విశ్వంలో. ప్రతి వ్యక్తి అనుకుంటారు ఏదో ఒక సమయంలో, ఇంకా ఎంతకాలం బ్రతకాలి నేను అని. యాక్చువల్‌గా మనం బ్రతికేది ఎంతో కొంచెం కాలం మాత్రమే. చాలా స్వల్పమైనటువంటి పరిమాణంలో ఉన్నటువంటి ఆయు పరిమాణం మనం కలిగి ఉన్నాం. చాలా స్వల్పం. బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలతో కంపేర్ చేస్తే మన 100 సంవత్సరాలు అసలు లెక్కే కాదు. ఎందుకంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక పగటి సమయమే 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000. మరి ఇంత సమయం ఒక పగలైతే మరి రాత్రి సమయం ఎంత ఉంటుంది ఇంకా? మనకి నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు రాత్రి సమయం కూడా అంతే ఉంటుంది. పగటి సమయం ఎంత ఉంటుందో రాత్రి సమయం కూడా అంతే ఉంటుంది. అంటే ఇంటూ 2 ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దానికి ఇంటూ 2 ఏస్తే ఎంత అవుతుందో అంత సమయం ఉంటుంది. మరి ఇది ఒక రోజు. ఒక పగలు ప్లస్ ఒక రోజు. మరి ఇలాంటిది ఒక సంవత్సరం అంటే ఇంటూ 365. ఆ 365 రోజులు పెట్టి గనక మల్టిప్లై చేస్తే బ్రహ్మకి వచ్చేటువంటి ఒక సంవత్సరం. అలాంటి 100 సంవత్సరాలు.
ఇంటూ 100. అంటే బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలంలో ఆయు పరిమాణం చూస్తే 311 ట్రిలియన్ల 40 బిలియన్ల సంవత్సరాలు. 311 ట్రిలియన్ల 40 బిలియన్ల సంవత్సరాలు. ఇది బ్రహ్మదేవుడి యొక్క ఆయు పరిమాణం. మనది 100 సంవత్సరాలు. అయితే ఎక్కడ 311 ట్రిలియన్ల 20 బిలియన్ల సంవత్సరాల పాటు బ్రతికేటువంటి బ్రహ్మ, ఎక్కడ మనం? అయితే మరి బ్రహ్మ ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతారు కదా, చాలా గొప్పవాడు అని మనం అనుకోవచ్చు. అయితే ఈ బ్రహ్మ యొక్క ఈ ఆయు పరిమాణము అనేటువంటిది, అంటే ఈ 100 సంవత్సరాల కాలము అనేటువంటిది భగవంతుడి యొక్క ఒక శ్వాస మాత్రం. ఒక ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఒక ఉచ్ఛ్వాస. ఒక్కసారి గనుక గాలి వదిలారు అనంటే బ్రహ్మ అవతరిస్తారు. బ్రహ్మ అవతరించి 411 ట్రిలియన్ల 20 మిలియన్ల సంవత్సరాల పాటు బ్రతికిన తరువాత గాలి పీల్చేస్తారు. అప్పుడు బ్రహ్మ లోపలికెళ్ళిపోతారు. అంటే బ్రహ్మ 100 సంవత్సరాల కాలం పాటు భగవంతుడికి ఒక శ్వాసతో సమానం. మరి భగవంతుడి శ్వాస మాత్రమే బ్రహ్మ బ్రతుకుంటాడు. ఇలాంటి బ్రహ్మలు ఎంతమంది ఉంటారు? అనంత విశ్వాలున్నాయి ఈ లోకంలో. ఈ అనంత విశ్వాలు ఉన్నటువంటి ఈ లోకంలో అనంతమైనటువంటి బ్రహ్మలు ఉన్నారు. ఒక్కొక్క బ్రహ్మ ఈ భగవంతుడి యొక్క శ్వాస మాత్రమే బ్రతికి ఉంటారు. అంటే ఇక మనం ఎన్నో వంతన్నట్టు భగవంతుడి శ్వాసలో. అసలు మన జీవితము, మన వయస్సు, మన సమయము ఒక తుచ్చమైనది. ఏ విధంగా అయితే ఒక దోమ పుడుతుంది, దోమ చస్తుంది. మనం ఒక రోజు కాలంలోనే కొన్ని అనేక లక్షల జీవరాశులు పుడుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి. ఒక దోమకి మహా అయితే 6-7 రోజులు బ్రతుకుతుంది. దురదృష్టం బాగుండి మనలాంటి వాళ్ళ చేతిలో పడితే గంటలోనే చనిపోతుంది. దోమ పుట్టిన గంటలోనే మనం తప్పట్లు కొట్టేసామంటే దోమ ఒక 4-5 దోమలు చనిపోతాయి మన చేతిలోనే. దోమ యొక్క ఆయుష్ అంత. మన ఆయుష్‌తో కంపేర్ చేస్తే ఒక దోమ ఒక రోజు మాత్రమే బ్రతుకుతుంది. ఆన్ అన్ యావరేజ్. ఇవి కాక ఈ విషయంలో అనేక సూక్ష్మ క్రిములున్నాయి. మనం గాలి పీల్చుకొని, గాలి వదిలినప్పుడు అనేక సూక్ష్మ క్రిములు మన శరీరంలోకి వెళ్తున్నాయి. అనేక సూక్ష్మ క్రిములు మళ్ళీ మన శరీరంలో నుంచి బయటకొస్తున్నాయి. అంటే మనము గాలి పీల్చుకొని వదిలినంత సమయం ఒక సూక్ష్మ క్రిమి బ్రతుకుతుంది. భగవంతుడు గాలి పీల్చుకొని, గాలి వదిలినంత సమయం బ్రహ్మ బ్రతికినట్టు. అంటే బ్రహ్మ యొక్క ఆయు పరిమాణం మనతో కంపేర్ చేస్తే ఒక సూక్ష్మ క్రిమి యొక్క ఆయు పరిమాణంతో సమానం. అది బ్రహ్మ యొక్క ఆయుష్. మరి ఇలాంటి ఆయుష్‌ని కలిగినటువంటి బ్రహ్మలోకం మనకి చాలా గొప్ప లోకంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాలం బ్రతుకుతారు. 411 ట్రిలియన్ల 20 బిలియన్ల సంవత్సరాలు బ్రతికేటువంటి బ్రహ్మ ఎన్నో ఇంద్రియ భోగాలు ఎంతో గొప్పగా, ఎంతో సుఖంగా ఉంటారు అని అనుకుంటాం మనం. అనుకొని మనం అందరం కూడా మన భక్తి యొక్క లక్ష్యాన్ని ఇలాంటి దీర్ఘకాలమైనటువంటి సుఖాలని అనుభవించడం కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకనే మనం అందరం స్వర్గలోక ప్రాప్తిరస్తు అని దీవిస్తూ ఉంటారు. ఎందుకంటే నువ్వు ఇక్కడుంటే 100 సంవత్సరాలే బ్రతుకుతావు. స్వర్గలోకానికి వెళ్తే ఎక్కువ కాలం బ్రతుకుతావు. మన యొక్క ఒక సంవత్సరము వాళ్ళకు ఒక రోజుతో సమానము. మనం 100 సంవత్సరాలు అనంటే వాళ్ళకు 100 రోజులే. వాళ్ళ 100 సంవత్సరాలంటే ఇంకెంతో అర్థం చేసుకోండి. 100 × 100 అన్ని వేల సంవత్సరాల పాటు నువ్వు బ్రతకగలుగుతావు. ఇంద్రియ భోగం చేయగలుగుతావు. ఆ ఇంద్రియ భోగానికి ఇక ఎవరు అడ్డుకునే వాళ్ళే ఉండరు. కాబట్టి స్వర్గలోకాన్ని పొందండి. స్వర్గలోకాన్ని పొందితే చాలా గొప్పది అని మనం అనుకుంటాం. అందుకనే శ్రీకృష్ణుడు మనందరికీ కూడా జ్ఞానం ఇస్తున్నారు. క్షీణే పుణ్యే మత్స్యలోకే విశంతే. ఎప్పుడైతే మనం చేసినటువంటి పుణ్యాలు, మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలాలు స్వర్గలోకాన్ని పొందేలా ఉంటే మనం అందరం కూడా స్వర్గలోకంలో జన్మ తీసుకుంటాము. లేదంటే అంతకంటే ఉత్తమమైనటువంటి లోకాలు ఇంకా పైన బ్రహ్మలోకం వరకు కూడా జన్మ తీసుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు మన పుణ్యఫలం తరిగిపోయిన తర్వాత అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మత్స్యలోకానికి వచ్చేస్తాం.
దీని గురించి మనం ఆలోచించం. ఈ విధంగా ఎప్పుడైతే మనకి కృష్ణుడు చెప్పినటువంటి ఈ జ్ఞానం లేదో, మన తుచ్చమైనటువంటి 100 సంవత్సరాల జీవితాన్ని శాశ్వతము అని అనుకుంటాం. ఏ విధంగా అయితే దోమ ఒక్కరోజే బ్రతికి నేను చాలా ఎక్కువ కాలం బ్రతికేసాను అనుకుంటది. దోమ ఒక్కరోజు బతికినా కానీ అది ఒక 1000 మంది పిల్లల్ని పెట్టిపోతుంది. 1000 గుడ్లు పెట్టి 1000 మంది పిల్లల్ని కనిపోతుందది. ఓకే. అంటే ఒక్కరోజు జీవితంలోనే ఒక దోమ అంతమంది సంతానానికి జన్మనిస్తుంది. 100 సంవత్సరాల్లో మనం ఒకళ్ళకి, ఇద్దరికే జన్మనివ్వగలుగుతాం. కానీ 100 సం వ దా దానికి ఉన్నటువంటి ఒక్క రోజులోనే 1000 మందికి కూడా జన్మనివ్వగలదు ఒక దోమ. మరి దోమ అనుకుంటుంది ఇంకా ఎంతమందికి నేను జన్మనివ్వాలి? ఇక నాకు చాలు ఈ జీవితం అని అనుకుంటుంది. ఒక్కరోజు సమయంలోనే ఇంక నాకు చాలు ఈ జీవితం అని అనుకుంటుంది ఒక దోమ. ఒక చిన్న దోమ. అలానే ఈ భౌతిక విశ్వంలో అనేక రకాల జీవరాశులున్నాయి. ఈ అనేక రకాల జీవరాశులకి అనేక రకాలుగా ఆయు పరిమాణం అనేటువంటిది ఉంది. కొన్ని ఒక సెకను బతుకుతాయి. కొన్ని ఒక రోజు బతుకుతాయి. కొన్ని ఒక వారం బ్రతుకుతాయి. కొన్ని ఒక సంవత్సరం బ్రతుకుతాయి. సో, ఈ విధంగా వాటి జీవితాన్ని అది ఎంత సమయం బ్రతికినా కానీ, అది నేను పూర్తి కాలం బ్రతికేసాను అని అనుకుంటుంది. అది బ్రతికిన ఒక రోజైనా సరే శాశ్వతమైనటువంటి రోజు అనుకుంటుంది. ఇది భగవంతుడు మనకి ఏర్పాటు చేసినటువంటి భ్రమ. మాయ. ఈ మాయలో ఉన్నటువంటి మనము శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నాము అనుకుంటున్నటువంటి మనము, ఈ శాశ్వతమైనటువంటి సుఖాన్ని పోగొట్టుకోకుండా ఉండడం కోసం, ఈ శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా పొందాలి అనేటువంటి భావనలో మనము స్వార్థంతోటి ఇతరులను మోసం చేయడం, లేదు అనంటే పక్కవాడిది కూడా పొందాలి అని ట్రై చేయడం, ఇంకా ఇవన్నీ చాలక పేరు ప్రతిష్టల కోసం యజ్ఞాలు, యాగాలు చేయడం, ఇంకా పుణ్యాన్ని సంపాదించి ఇంతకంటే ఉత్తమమైనటువంటి జీవితాన్ని పొంది బ్రహ్మలోకం వరకు వెళ్ళిపోవాలి అని అనుకోవడం అనేటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. దీనివల్ల మనకి రంగుల రాట్నంలో గనక ఏ విధంగా అయితే మనం కింది నుంచి పైకి వెళ్ళి, పైనుంచి మళ్ళీ కిందికొచ్చేస్తాం. మళ్ళీ తిప్పుతాడు రంగుల రాట్నం తిప్పేవాడు. కింది నుంచి పైకి, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, పైనుంచి కిందికి తిప్పుతుంటే రంగుల రాట్నంలో కూర్చునే వాడికి ఆనందం కలుగుతుంది. ఎంత హాయిగా ఉంది. డబ్బులు కట్టి మరీ ఎక్కుతాం రంగుల రాట్నం. ఎక్కి కింది నుంచి పైకి, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, పైనుంచి కిందికి తిరుగుతూ ఉంటాం. కొంచెం వయసు ఎక్కువైన వాడు గనక ఎక్కాడనుకోండి, వాడికి ఒక రౌండ్ తిప్పేసరికే ఆనందం వస్తుంది. రెండో రౌండ్ తిప్పేసరికి కళ్ళు తిరుగుతాయి. మూడో రౌండ్ తిప్పేసరికి ఇంక నాకిప్పుడు నువ్వు ఆపి గనక నన్ను దించకపోతే నేను ఇంక ఉండలేను అని అంటాం. అంటే ఈ తిరుగుళ్ళు ఎక్కువైపోయినప్పుడు మనకు అప్పుడు వైరాగ్యం వస్తుంది. అప్పుడు వైరాగ్యం వచ్చి ఈ తిరుగుడు ఆపాలి మనము అని అనుకుంటాం. అప్పుడు మనము ఈ రంగుల రాట్నాన్ని వదిలేసి ఇక మనము భౌతికమైనటువంటి విశ్వాన్ని వదిలేసి ఆధ్యాత్మిక విశ్వానికి వెళ్ళాలి అని కోరుకుంటాం. అప్పుడు ఇక మనం ఈ రంగుల రాట్నం ఎక్కాల్సినటువంటి అవసరం లేదు. దానికి కృష్ణుడు ఏం చెప్తున్నారు తరువాత శ్లోకంలో అంటే, ఇలాంటి ఒక బ్రహ్మ యొక్క ఒక రోజు సమయము ఏదైతే ఉందో, పగటి సమయము పూర్తయిన వెంటనే ఒక ప్రళయం సంభవిస్తుంది. బ్రహ్మ పగటి సమయం పూర్తయిన వెంటనే ప్రళయం సంభవిస్తుంది. ప్రళయం సమయంలో మనం అందరం కూడా అవ్యక్తమైపోతాం. ఒక పగటి సమయంలో. పగటి సమయం పూర్తయ్యేసరికి అంటే 1000 యుగ చక్రాల సమయంలో పూర్తయ్యేసరికి మన యొక్క ప్రళయం వస్తుంది. ఈ ప్రళయంలో మనమంతా కూడా అంతరించిపోతాం. రాత్రి సమయం మొత్తం కూడా మనం కనపడం. బ్రహ్మకున్నటువంటి రాత్రి సమయం మొత్తం కూడా మనము కనపడమిక. మళ్ళీ బ్రహ్మ యొక్క పగటి సమయం వచ్చినప్పుడు మళ్ళీ మనం అందరం కూడా వ్యక్తమవుతాం. తిరిగి మళ్ళీ వస్తాం. అంటే బ్రహ్మ రాత్రి సమయం అంతా కూడా మనం ప్రళయంలో ఉంటాము. అంటే భగవంతుడి యొక్క గర్భోదక జలంలో ఉండిపోతాం. సో, ఆ విధంగా మనము బ్రహ్మ యొక్క పగటి సమయంలో ఎన్నో లక్షల జన్మలు తీసుకుంటాం మనం. ఒక జన్మ కాదు. పుడతాం, చస్తాం, పుడతాం, చస్తాం, పుడతాం, చస్తాం, పుడతాం, చస్తాం. ఒక పగటి సమయంలో. బ్రహ్మ యొక్క ఒక పగటి సమయంలో. ఎన్నో లక్షల జన్మలు తీసుకుంటాం మనం. కానీ రాత్రి సమయం వచ్చేసరికి మాయమైపోతాం. మళ్ళీ ఇక జన్మలు తీసుకోం. కనపడకుండా ఒక చోట ఉండిపోతాం. గర్భోదక జలంలో ఉండిపోతాం. ఎప్పుడైతే మళ్ళీ బ్రహ్మ యొక్క పగటి సమయం వచ్చేసిందో మళ్ళీ మనం లక్షల జన్మలు తీసుకోవడం మొదలుపెట్టేస్తాం. ఇది మన జీవితం. ఇది ఏ జీవితంలో అయినా సరే, ఏ ఏ ఏ జన్మలో అయినా సరే, ఇన్ని జన్మలు మనం తీసుకుంటాం కదా! ఏ జన్మకి సంబంధించినటువంటి విషయాలైనా సరే ఇంకొక జన్మకి తెలియదు.
ఇప్పుడు సంపాదించిన ఆస్తి, ఇప్పుడు సంపాదించిన పేరు, ఇప్పుడు సంపాదించిన ప్రతిష్ట, ఇప్పుడు సంపాదించిన డిగ్రీలు, ఇప్పుడు సంపాదించినటువంటి పొలాలు, ఇప్పుడు సంపాదించినటువంటి ఇళ్ళు ఏవి మనకి మళ్ళీ వచ్చే జన్మలో ఉండవు. వచ్చే జన్మలో మళ్ళీ మనం మొదల కానించి మొదలు పెడతాం. సో, ఇలా ఎన్నో సార్లు అంటే ఇప్పుడు మనం సంపాదించేది ప్రతిదీ కూడా శాశ్వతం అని అనుకుంటాం. మనం భగవంతుడికి సేవ చేయాలి. ఒక రూ. 1000 ఇవ్వండి అనంటే కూడా ఇవ్వం. ఎందుకంటే భగవంతుడికి ఇస్తే నాకేమొస్తుంది? ఆ రూ. 1000 నా దగ్గరుంటే నేను ఒక వారం రోజుల పాటు మంచిగా కూల్ డ్రింక్ తాగొచ్చు. ఎండాకాలం చల్లగా ఉంటుంది అని అనుకుంటాం. భగవంతుడి సేవకి మనం అందరం కూడా ముందుకు రాం. ఎందుకంటే భగవంతుడికి గనక మనం సేవ చేసినట్లయితే ఈ రంగుల రాట్నం నుంచి బయటకొచ్చేస్తాం. ఈ రంగుల రాట్నం నుంచి బయటకు రావడము అనేటువంటి జ్ఞానం మనకు లేదు. రావాలి అనేటువంటి జ్ఞానం లేదు. మనం మన 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 యొక్క వయస్సు, మన యొక్క ఆయు పరిమాణం బ్రహ్మ యొక్క ఆయు పరిమాణంతో చూస్తే ఒక దోమ చచ్చినట్లు, ఒక సూక్ష్మక్రిమి చచ్చిపోయినట్లు అనేటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. అదే ఆయు పరిమాణాన్ని భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కంపేర్ చేస్తే అసలు మనం దేనికి నథింగ్. మనం తుచ్చమైనటువంటి వాళ్ళము అనేటువంటి విషయం మనకు అర్థం అవ్వాలి. ఎప్పుడైతే అది అర్థమవుతుందో ఇలాంటి ఎన్నిసార్లు మనం తుచ్చమైనటువంటి జీవితాలని తీసుకోవాలి, బ్రతకాలి, చావాలి. ఎంతో మందికి సేవ చేయాలి వచ్చి. మళ్ళీ పోవాలి. ఈ చక్రం నుంచి విడిపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అదే ముక్తి. ఈ రంగులు రాట్నం నుంచి బయటికి రావడం అనేటువంటిది ఏదైతే ఉందో అదే ముక్తి. ఈ ముక్తి పొందేటువంటి మార్గము మనకి కృష్ణ భక్తి. అందుకనే భగవంతుడు శుద్ధ భక్తిని మనకి ప్రసాదిస్తున్నారు. యాక్చువల్‌గా మనం అందరం కూడా చేసేటువంటి భక్తి శుద్ధ భక్తో కాదో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే శుద్ధ భక్తి చెయ్యకపోతే అంటే చాలామంది గుళ్ళకి వెళ్తారు. చాలామంది భగవంతుడికి పూజలు చేస్తారు. చాలామంది కానుకలు ఇస్తారు. ఇవన్నీ ఇచ్చినప్పటికిని వాళ్ళ యొక్క ఉద్దేశ్యము ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉందా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇవ్వగలను. అంటే ఇప్పుడు ఈ రోజు నేను సుఖంగా ఉన్నాను. నా దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయి కాబట్టి నేను ఒక 10,000 ఇస్తాను. భగవంతుడికి కానుకగా. రేపు నా దగ్గర ఉండలేదనుకోండి నేను ఇవ్వను. రేపు నా దగ్గర ఉండలేదనుకోండి నేను చెయ్యను. ఈ రోజు నాకు ఆరోగ్యం బావుంది కాబట్టి ఈ రోజు నేను జపం చేస్తాను. రేపు పొద్దున్న నాకు కొంచెం ఆరోగ్యం నలతగా ఉంది. కొంచెం తలనొప్పి వస్తుంది కాబట్టి ఈ రోజు నేను జపం చేయను. రేపు చేస్తాను. సో, ఇది నిరంతరాయంగా చేసేటువంటి భక్తి కాదు. నిరంతరాయంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండగా చేసేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అది శుద్ధ భక్తి. అలాంటి శుద్ధ భక్తిని గనక మనం చేయగలిగితే అప్పుడే మనకి ముక్తి అనేటువంటిది వస్తుంది తప్ప లేదు అనంటే ఉత్తమ జన్మలే వస్తాయి. తిరిగి తిరిగి మళ్ళీ ఉత్తమ జన్మలు మనం పొందుతూ ఉంటాం. మనం చేసేటువంటి భక్తి ఏమి నష్టం కాదు మనకి. అది లాభాపేక్షతో చేసినప్పటికిని అందుకనే కృష్ణుడు నా దగ్గరకు వచ్చేటువంటి నలుగురు వ్యక్తుల గురించి ఆయన తెలియజేశారు కృష్ణుడు. అందులో ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానాన్ని అన్వేషించేటువంటి వాళ్ళు అని. ఈ నలుగురు గురించి తెలియజేసినప్పటికీ ఈ నలుగురు ముక్తిని పొందుతారా? అంటే ముక్తిని పొందరు ఈ నలుగురు. అందుకనే ఈ నలుగురు కూడా శుద్ధ భక్తులు కాదు అనేటువంటి విషయం తర్వాత తెలియజేస్తారు. శుద్ధ భక్తులు కాకపోయినా కానీ వీళ్ళు గొప్పవాళ్లే. ఎందుకు అంటే ఈ ప్రాసెస్‌లో వాళ్ళు శుద్ధ భక్తిని పొందుతారు. డబ్బు కోసం వచ్చో, జనబలం కోసం వచ్చో, పేరు ప్రతిష్టల కోసం వచ్చో, జ్ఞానం కోసం వచ్చో భక్తులుగా మారే అవకాశం ఉంది. ఎప్పుడైతే వీళ్ళు భక్తులుగా మారతారో, శుద్ధ భక్తులుగా మారతారో అప్పుడు వీళ్ళకి ముక్తి వస్తుంది. అందుకనే ధ్రువుడు చూడండి, ధ్రువుడు భౌతికమైనటువంటి కోరికతోటి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పటికీ శుద్ధ భక్తులుగా మారారు. కాబట్టి మనందరం కూడా శుద్ధ భక్తిని పొందాలి. భవిష్యత్తులో మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అనంటే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి మనం శరణు పొందాలి. శ్రీకృష్ణ భగవానుడికి భక్తి చేయాలి. కోరికలతో అయినా సరే మన కోరికలను భగవంతుడు తీరుస్తారు. కోరికలతో అయినా సరే భగవంతుడి దగ్గరికి వెళ్తే మనం భవిష్యత్తులో అయినా ఉద్ధరింపబడతాం, ఇప్పుడు కాకపోయినా. అదే మనము మూర్ఖంగా దేవీ దేవతల దగ్గరికి వెళ్ళామనుకోండి, దేవీ దేవతలు ఏం చేస్తారు? మన కోరికలు తీర్చేస్తారు, సుఖంగా ఉంచుతారు మనల్ని. కానీ మనల్ని మనం ఉద్ధరించుకోవట్లేదు. ఏ విధంగా అయితే ఈ సైంటిస్టులు ఉన్నారు చూసారా? ఈ సైంటిస్టులు మనందరి యొక్క సుఖం కోసం, మనందరి యొక్క సౌకర్యం కోసం
వాళ్ళు అనేక రకాలైనటువంటి పరికరాలను కనిపెడుతూ ఉంటారు. ఏసీలు, ఎయిర్ కండిషనర్స్, లేదంటే టెక్నాలజీస్, ఇవన్నీ కనిపెట్టి మనందరికీ ఇచ్చి అనేక రకాలైనటువంటి ఉపకరణాలు. మనము ఇల్లు ఊడవడానికి కూడా రోబోట్, ఇల్లు కడగడానికి కూడా రోబోట్, వాషింగ్ మెషిన్‌లు, డిష్ వాషర్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరో ఒక సైంటిస్ట్ కనిపెడితే అవన్నీ కూడా ఒక ప్రొడక్ట్‌లా తయారు చేసి పేటెంట్లు తీసుకొని దాన్ని అమ్మితే మనం కొనుక్కుంటున్నాం. కొనుక్కొని మనం సుఖం అనుభవిస్తున్నాం. అంటే సైంటిస్ట్‌లు ఏమనుకుంటున్నారు? మేము సుఖంగా ఉండడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాము అనుకుంటున్నారు. ఈ చేసేటువంటి ఏర్పాట్లు చాలక ఇంకా సుఖాన్ని, ఇంకా ఎక్కువ కాలం పాటు సుఖాన్ని పొందాలి అనంటే మనము భూమి మీద నుంచి చంద్రుడి మీదకెళ్ళాలి. చంద్రుడి మీద ఆయు పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చంద్రుడి మీదకెళ్ళి మనం గనక బ్రతకగలిగితే, చంద్రుడి మీద గనక మనం బ్రతకడానికి గనక అనువైనటువంటి వాతావరణం గనక ఉన్నట్లయితే, మనం వెళ్లి చంద్రుడి దగ్గర బ్రతుకుతాం. అప్పుడు మన ఆయు పరిమాణం 100-1000 సంవత్సరాలకెళ్ళిపోతుంది. ఇంకా ఒక అడుగు ముందుకేసి చంద్రుడు కాదు, ఇంకా అంగారకుడి మీదకి కూడా వెళ్ళిపోదాము. అంగారకుడి మీద కూర్చుంటే ఇంకా మనం 1,00,000 సంవత్సరాలు బ్రతకచ్చు. లేదంటే ఇంకా పైకెళ్ళొచ్చు, ఇంకా పైకెళ్ళొచ్చు అనుకుంటారు. సైంటిస్ట్‌లకి తెలీదు భగవంతుడి యొక్క సృష్టి గురించి. చంద్రుడి మీదకి వెళ్ళగలవేమో కానీ, చంద్రుడి మీద ఉండేటువంటి జీవరాశుల్ని కనీసంగా మనం కూడా చూడలేము. అక్కడ ఉండేటువంటి జీవరాశులు చైతన్యం వేరుగా ఉంటుంది. అక్కడ ఉండేటువంటి జీవరాశుల యొక్క దృష్టి వేరుగా ఉంటుంది. మనకి వాళ్ళు కనపడరు, వాళ్ళకి మనం కనపడం. అంటే భౌతిక శరీరంతోటి అక్కడికి వెళ్తే చాలదు. పుణ్యాన్ని సంపాదించి వెళ్ళాలి. అంటే ఆ చేతనాన్ని పొందాలి మనం. ఆ చేతనాన్ని పొంది మనం అక్కడికెళ్ళాలి. అంటే ఈ శరీరాన్ని వదిలేసి అక్కడికెళ్ళాలి. అప్పుడు అక్కడ వాళ్ళలాగా సుఖాన్ని అనుభవించగలుగుతాం. కానీ ఈ శరీరంతోనే వెళ్తే ఈ శరీరం ఇక్కడే బ్రతకగలుగుతుంది. ఈ శరీరం భూమి మీద తప్ప ఎక్కడా బ్రతకలేదు. ఎందుకంటే ఈ శరీరానికి బ్రతికేటువంటి అనువైనటువంటి వాతావరణం కేవలం భూమి మీదనే ఉంది. చంద్రుడి మీద లేదు. అంగారకుడి మీద లేదు. వేరే గ్రహాల మీద లేదు. వేరే గ్రహాల మీద లేదు అంటే దాని అర్థం అక్కడ జీవరాశులు లేరా అని కాదు. అక్కడ ఉన్నటువంటి జీవరాశులకి అనువైనటువంటి వాతావరణం అది. సూర్యమండలంలో కూడా జీవరాశులు ఉన్నారు. మనకి సూర్యమండలంలో అంటే సూర్యుడి యొక్క ఒక కిరణం మనకు తగిలితేనే మనం వేడి ఎక్కువైపోయింది అని అనుకుంటాం. మనం బ్రతకలేము. ఒక డిగ్రీ టెంపరేచర్ పెరిగిందనుకోండి, మనమందరం కూడా అల్లాడిపోతాం. కానీ సూర్యమండలంలో బ్రతికేటువంటి జీవరాశులకి వాళ్ళకది నార్మల్. వాళ్ళ శరీరాలు ఆ వేడిని తట్టుకోగలుగుతాయి. సో, అందుకనే ఎక్కడ ఏ జీవరాశి బ్రతకగలడో ఆ జీవరాశి అక్కడ బ్రతుకుతూనే ఉన్నాడు. కానీ మనం వెళ్లి అక్కడ బ్రతకాలి అని అనుకోవడం మనకున్నటువంటి సుఖాలు, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సుఖాలని శాశ్వతమైనటువంటి సుఖాలుగా మార్చుకొని, ఇంకా ఎక్కువ సుఖాలు పొందాలి అనేటువంటి తపనలో చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ. వీటి వల్ల మనకి ఎలాంటి లాభము రాదు. దానికి మనం పుణ్యం సంపాదించి వెళ్ళొచ్చు. పుణ్యం సంపాదించి వెళ్ళినప్పటికిని, ఆ పుణ్య ఫలం అనేటువంటిది తరిగిపోయిన తరువాత తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తాం. సో, ఇది ఒక ఆహ్, ఈ విధంగా మనం అనేక రకాలుగా, అనేక సార్లు, అనేక జీవరాశులుగా జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఈ తీసుకున్న ప్రతిసారి మనం చేస్తున్నటువంటి కర్మలు మనకి భవిష్యత్తులో ఉన్నటువంటి జన్మలను నిర్ధారిస్తూ ఉంటాయి. మనకి ఉదాహరణకి ఆహ్, రేవతి రే బలరాముడి యొక్క భార్య అయినటువంటి రేవతి ఆమె తండ్రి రేవతికి సరి అయినటువంటి ఒక వరుణ్ణి వెతకడం కోసం బ్రహ్మదేవుడి సలహా తీసుకోవాలి అని అనుకుంటారు. అనుకోని ఆయన ఎప్పుడో సత్యయుగం నాటి సమయంలో కాలం. అయితే ఆహ్, ఆ రేవతిని తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్తే బ్రహ్మ చాలా బిజీగా ఉంటారు ఆ సమయంలో. సుమారుగా 20 నిమిషాల పాటు బ్రహ్మదేవుడు రేవతి తండ్రికి సమయం ఇవ్వరు. వీళ్ళు అలానే చూస్తుంటారు. వెయిట్ చేస్తుంటారు. బ్రహ్మదేవుడు బిజీగా ఉన్నారు. బ్రహ్మదేవుడు ఫ్రీ అయిన తర్వాత మాట్లాడొచ్చు అనుకుంటారు. అప్పటికి 20 నిమిషాలు అయిపోతుంది. 20 నిమిషాల తరువాత బ్రహ్మదేవుడు మాట్లాడతారు రేవతి తండ్రితోటి. మాట్లాడినప్పుడు "ఏంటి ఇక్కడికొచ్చారు? ఎందుకొచ్చారు?" అనంటే, "రేవతికి సరి అయినటువంటి వరుణ్ణి చూడడం కోసం నీ సలహా తీసుకుందామని వచ్చాము" అనంటే, ఏమంటారంటే, "మీ వంశం మొత్తం అంతరించిపోయిందిప్పుడు. మీ వంశం తర్వాత ఎన్నో వందల జనరేషన్స్ పోయాయిప్పుడు. సో, ఇప్పుడు నువ్వెళ్తే నీ రాజ్యము ఉండదు, నీ వంశము ఉండదు. ఈ అరగంటలో, ఈ 20 నిమిషాలలో 12,000,00,00,000 సంవత్సరాలు గడిచిపోయినాయి.
మన భూమి మీద. 12,000 కోట్ల సంవత్సరాలు మన భూమి మీద గడిచిపోయాయి. అందుకనే ఇప్పుడు నువ్వు వెళ్తే అక్కడ ఏమి ఉండరు. అంటే ఎన్నో యుగ చక్రాలు గడిచిపోయాయి. సత్యయుగం నుంచి కలియుగం రావడం గాదు. ఇలాంటి యుగ చక్రాలు కొన్ని వేలు గడిచిపోయాయి. కొన్ని వేల యుగ చక్రాలు గడిచిపోయాయి. ఇప్పుడు నువ్వు వెళ్తే ప్రస్తుతం ఇప్పుడు నువ్వు వెళ్ళే సమయానికి ద్వాపర యుగం నడుస్తూ ఉంటుంది. అక్కడ బలరాముడు ఉంటాడు. బలరాముడు నీ కూతురికి సరి అయినటువంటి వాడు. ఆయనకిచ్చి వివాహం చెయ్యి అని బ్రహ్మదేవుడు తెలియజేస్తారు. అంటే ఆ 20 నిమిషాల సమయంలోనే 12,000 కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి భూమి మీద. అది బ్రహ్మదేవుడి సమయానికి, మన సమయానికి మధ్య ఉన్నది. రేవతిని తీసుకొచ్చి బలరాముడికిచ్చి వివాహం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే బలరాముడి వయసు కంటే రేవతి వయసు 12,000 కోట్ల సంవత్సరాలు పెద్ద. అంత వయసు ఎక్కువనమాట. కానీ ఆమె ఒక అరగంటే ఆమెకి గడిచింది. ఎందుకంటే బ్రహ్మలోకంలో ఉంది కాబట్టి. కాబట్టి ఆమె అలానే ఉన్నారు. సో, ఆమె లక్ష్మి యొక్క అవతారం కూడా. లక్ష్మీదేవి యొక్క అవతారం కూడా. భగవంతుడే స్వయంగా బలరాముడుగా అవతరించి ఉన్నారు. ఆయనకిచ్చి వివాహం చేయండి అని బ్రహ్మదేవుడు సలహా ఇస్తే, అప్పుడు బ్రహ్మదేవుడి సలహా ప్రకారంగా రేవతిని ఇక్కడ వివాహం చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, ఒక యోగిలాగా లేదు అనంటే ఒక పుణ్య ఫలాలను పొందినటువంటి వ్యక్తి ఉన్నత లోకాలకు వెళ్లి సుఖాలను అనుభవించాలి అని కోరుకునేటువంటి వ్యక్తులలాగా మన యొక్క భక్తి యొక్క లక్ష్యమై ఉండకూడదు. వాళ్ళందరూ కూడా దీర్ఘకాలం పాటు సుఖాలను అనుభవించడం కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉన్నారు. వాళ్ళ లక్ష్యం అది. కానీ మన లక్ష్యం కూడా అదే అయ్యుంటే మనము అజ్ఞానంలో మనం వెళ్ళిపోయినట్లవుతుంది. మనందరి యొక్క లక్ష్యం ఎలా ఉండాలంటే శుద్ధ భక్తుడి యొక్క లక్ష్యం ఎలా ఉంటుందో అలా ఉండాలి. భాగవతం 9వ స్కందంలో ఒక స్టోరీ వస్తుంది. భాగవతం 9వ స్కందంలో ఒక శుద్ధ భక్తుడు కానటువంటి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి తేడాని అర్థం చేసుకునే విధంగా మనకు ఒక స్టోరీ వస్తుంది. నిమి మహారాజు యొక్క స్టోరీ. నిమి మహారాజు చాలా శుద్ధ భక్తుడు. నిమి మహారాజు తను చేస్తున్నటువంటి ప్రతి యజ్ఞం కూడా భగవంతుడి కోసం యజ్ఞం చేస్తారు. అయితే ఒకసారి నిమి మహారాజు యజ్ఞం చేయడం కోసం ఒక పౌరోహిత్యం చేసేటువంటి రిత్వికుడు కావాలి. అందుకు వశిష్ఠ మునిని అడుగుతారు. వశిష్ఠ మునిని అడిగి, నాకు భగవంతుడి కోసం నేను ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నాను. నాకు యజ్ఞం చేయడానికి మీరు రండి. ప్రధాన అర్చకుడుగా మీరు రండి అని చెప్పేసి వశిష్ఠుడిని అడిగితే, వశిష్ఠుడు ఆ సమయంలో నేను ఇంద్రుడి కోసం ఒక యజ్ఞం చేస్తున్నాను ఇప్పుడు. ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత నేను వస్తాను. అప్పటిదాకా నేను రాలేను అని చెప్తారు. ఇంద్రుడి కోసం చేసేటువంటి యజ్ఞం కర్మకాండ యజ్ఞం. అదే నీకు నిమి మహారాజు కోసం చేసేటువంటి యజ్ఞం కర్మకాండ యజ్ఞం కాదు. అది స్వయంగా దేవాది దేవుడైనటువంటి భగవంతుణ్ణి శ్రీకృష్ణ భగవానుని ప్రసన్నం చేయడం కోసం చేసేటువంటి యజ్ఞం. ఇది భక్తి యోగం, అది కర్మకాండ. అయితే వశిష్ఠుడు ఇంద్రుడి కోసం యజ్ఞం చేయడానికే ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇంద్రుడి కోసం యజ్ఞం చేస్తే సంభారాలు వస్తాయి. భౌతికమైనటువంటి సుఖం వస్తుంది. ఆనందంగా ఉండొచ్చు. అది పూర్తి చేసి నేను నీ దగ్గరికి వస్తాను అని అంటారు. అప్పుడు నేను నీ యజ్ఞం చేస్తాను అంటారు. మరి నిమి మహారాజు శుద్ధ భక్తుడు కదా. ఎవరో వస్తారు, ఎప్పుడో వస్తారు, వాళ్ళు వచ్చిన దాకా నేను నా భక్తిని ఆపాలి అని కూర్చోలేదు నిమి మహారాజు. మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉండి ఆయన వచ్చేంత వరకు నేను అలా వెయిట్ చేయగలను. నా జీవితమే క్షణభంగురం. ఒక క్షణం మాత్రమే బ్రతుకుతాం. అంటే బ్రహ్మదేవుడు ఆయుష్తో పనిచేస్తే మన జీవితం క్షణం కూడా కాదు. క్షణంలో లక్షల కోట్ల వంతు మన జీవితం. ఇలాంటి క్షణభంగురమైనటువంటి ఈ జీవితంలో ఒకవేళ ఎవరో వస్తారు, ఎవరో వచ్చిన తర్వాత నేను భక్తిని చెయ్యాలి అని కూర్చున్నాం అనుకోండి, మనం మానవ జన్మను వృధా చేసిన వాళ్ళం అవుతాం. అందుకనే నిమి మహారాజు వశిష్ఠుడు వచ్చి నాకు వెయిట్ చేయలేదు. తను వేరే రిత్విక్కులను మాట్లాడుకొని వాళ్ళ ద్వారా యజ్ఞం చేయడం మొదలుపెట్టేశారు. వాళ్ళ ద్వారా యజ్ఞం చేయడం మొదలుపెట్టినప్పుడు సగం యజ్ఞం పూర్తయిపోయింది. అప్పుడు వశిష్ఠుడు ఇంద్రుడి కోసం చేసినటువంటి యజ్ఞాన్ని పూర్తి చేసుకొని బాగా డబ్బు సంపాదించి తిరిగి నిమి మహారాజు దగ్గరికి వచ్చేసారు. నిమి మహారాజు దగ్గరికి వస్తే నిమి మహారాజు అప్పటికే యజ్ఞం చేస్తూ ఉండడం చూశారు. వశిష్ఠుడికి కోపం వచ్చేసింది. నువ్వెలా నేను చేస్తాను అన్నటువంటి యజ్ఞాన్ని నాకు గౌరవం ఇవ్వకుండా, పైగా వశిష్ఠుడు నిమి మహారాజుకి గురువు కూడా. ఒక గురువు మాటని ఉల్లంఘిస్తావా? నేనొచ్చి యజ్ఞం చేస్తాను అని అంటే నేను వచ్చిన దాకా నువ్వు ఆగలేకపోయావా అని నిమి మహారాజుని శపిస్తాడు. నీ శరీరం నాశనం అయిపోవాలి అని.
నిమి మహారాజుకి నేను భగవంతుడి కోసం చేస్తున్నటువంటి యజ్ఞాన్ని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నావు, నా శరీరాన్ని పోగొట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు, కాబట్టి భగవంతుడు ప్రసన్నం అవరు నువ్వు ఇలా చేస్తే. నువ్వు ఒక గురువు అయ్యుండి ఒక శిష్యుడు భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం యజ్ఞం చేస్తూ ఉంటే అలాంటి యజ్ఞాన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది నీకు సరైనటువంటిది కాదు, కాబట్టి నువ్వు భౌతికంగా పతనం చెందుతావు అని నిమి మహారాజు ప్రతిశాపం ఇస్తారు వశిష్ఠుడికి. సో ఆ తరువాత నిమి మహారాజు శరీరం వదిలేస్తారు. అక్కడ యజ్ఞం చేస్తున్నటువంటి రిత్వికులందరూ కూడా నిమి మహారాజు యొక్క శరీరాన్ని భద్రపరుస్తారు సుగంధ ద్రవ్యాలతోటి, ఎందుకంటే యజ్ఞం పూర్తవలేదు. యజ్ఞం పూర్తయ్యేంత వరకు శవం పాడైపోకూడదు. అందుకనే రిత్వికులు ఆ శవాన్ని చాలా జాగ్రత్తగా పాడైపోకుండా ఉంచి రిత్వికులు యజ్ఞం చేసి భగవంతుడిని ప్రసన్నం చేసుకొని అక్కడికి వచ్చినటువంటి దేవీ దేవతలందరినీ కూడా ప్రార్థించి నిమి మహారాజు యొక్క శరీరంలోకి తిరిగి నిమి మహారాజుని ప్రవేశపెట్టండి, ఆయన తిరిగి పునర్జీవితుని చేయండి అని చెప్పేసి ఆ యజ్ఞం చేస్తున్న రిత్వికులందరూ కూడా ఆ దేవతలని అడుగుతారు. అడిగినప్పుడు దేవతలందరూ సరే అంటారు, తిరిగి నిమి మహారాజుని బ్రతికిస్తాము అని అంటారు, ఎందుకంటే దేవతలకు ఆ శక్తి ఉంది. అయితే నిమి మహారాజు నాకు మళ్ళీ బ్రతకడం ఇష్టం లేదన్నారు. నిమి మహారాజు మళ్ళీ తిరిగి భౌతిక శరీరం తీసుకోవడం కోసమని నేను ఇంతకాలం చేసినటువంటి యజ్ఞాలు, భగవంతుని ప్రసన్నం చేసుకోవడం కోసం నేను ఇంతకాలం యజ్ఞం చేశాను, నేను సూక్ష్మ శరీరంతో నా సూక్ష్మ శరీరం పవిత్రమైన తరువాత నా పవిత్రమైనటువంటి సూక్ష్మ శరీరంతో నేను ఆధ్యాత్మిక శరీరాన్ని పొంది నేను భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను, అలాంటి నాకు మళ్ళీ తిరిగి భౌతిక శరీరం ఇవ్వడం ఏంటి అని నిమి మహారాజు నిరాకరించడం అనేటువంటిది జరిగింది. నిమి మహారాజు నిరాకరిస్తే అప్పుడు దేవతలు సరే నీకు ఆధ్యాత్మిక శరీరాన్ని పొంది నువ్వు భగవంతుడి పార్షదుడు అయిపో అన్నారు, ఎందుకంటే ఆయనకు అర్హత ఉంది కాబట్టి. నిమి మహారాజు ఆధ్యాత్మిక శరీరాన్ని పొంది భగవంతుడికి పార్షదుడుగా అయిపోతే వశిష్ఠుడు పతనం చెంది తిరిగి మళ్ళీ జన్మించి ఒక మామూలు వ్యక్తిగా జన్మించడం అనేటువంటిది జరిగింది. ఇది ఒక భౌతికమైనటువంటి కోరికలతోటి చేసేటువంటి యజ్ఞయాగాదుల వలన పొందినటువంటి డెస్టినేషన్ ఏదైతే ఉందో వశిష్ఠుడికి పొందారు. వశిష్ఠుడు తిరిగి మళ్ళీ జన్మ తీసుకున్నారు, కానీ నిమి మహారాజు మళ్ళీ తిరిగి జన్మ తీసుకోలేదు, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళారు. కాబట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మనం చేసేటువంటి యజ్ఞాలైనా యాగాలైనా భక్తి అయినా పుణ్యమైనా దాని యొక్క లక్ష్యము కేవలం భౌతికమైనటువంటి సుఖం కోసం అయినట్లయితే కనుక మనం తిరిగి జన్మలు తీసుకునేటువంటి ప్రమాదంలో పడతాము. ఒకవేళ భగవంతుని ప్రసన్నం చేసుకోవడం కోసం శుద్ధ భక్తిగా మనం కనుక చేయగలిగినట్లయితే అప్పుడు నిమి మహారాజు లాగా మనం కూడా భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం. మరి భగవద్ధామముకి భౌతిక విశ్వానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి? భగవద్ధామం ఎలా ఉంటుంది? భగవద్ధామం ఎలా ఉంటుంది? ఎందుకు మనం అందరం కూడా ఈ భౌతిక విశ్వాన్ని వదిలి భౌతిక విశ్వంలో ఉన్నటువంటి బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి అనేక లోకాలను వదిలి భగవద్ధామానికి ఎందుకు వెళ్ళాలి మనం? ఈ విషయాన్ని మనకి భగవద్ధామం గురించి పరిచయం చేస్తూ నెక్స్ట్ రాబోయేటువంటి 2-3 శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు వివరించనున్నారు. అది మనము రేపటి నుంచి చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రభు ఈ రేవతి ప్రభు వాయిస్ బ్రేక్ అవుతుంది. మన బ్రహ్మదేవుని కంటే రేవతి పెద్దది కదా ప్రభు, 20,000 సంవత్సరాలు. బలరాముడి కంటే పెద్దది. అవును ప్రభు. అది మన దాంట్లో అయితే ఎన్ని ఆపనవర్ ప్రభావమే పెద్దగా ఉంది. బ్రహ్మదేవుడి సమయంతో పాటు కంపేర్ చేస్తే అది 20 నిమిషాలు, మన సమయంతో కంపేర్ చేస్తే 12,000 కోట్ల సంవత్సరాలు. 12,000 కోట్ల సంవత్సరాలు. 12,000 కోట్ల సంవత్సరాలు. వాళ్ళ దాంట్లో అయితే మనకు ఎంత అవుతుంది? వాళ్ళు కూడా భూమి మీదనే కదా ఉంది. బలరాముడు కూడా భూమి మీదనే ఉన్నారు. కాబట్టి బలరాముడికి రేవతికి మధ్య సమయం యాక్చువల్గా వేరే యుగానికి చెందిన వాళ్ళిద్దరు. వేరే యుగ చక్రాలకు చెందినటువంటి వాళ్ళిద్దరు. ఓకే. సో యాక్చువల్గా అందుకనే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు సమయం చెప్పుకున్నాం కదా. బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఒకసారి అవతరిస్తారు. ప్రతి ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణ భగవానుడు అవతరించరు. ఓకే.
బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారి మాత్రమే అవతరిస్తారు. మన అదృష్టం కొద్దీ మన యుగానికంటే ముందు ఉన్నటువంటి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరించారు. సుమారుగా మనం అందరం కూడా అంటే బ్రహ్మదేవుడి ఒక రోజుతో కంపేర్ చేస్తే చాలా కలియుగాలు ఉన్నాయి, చాలా ద్వాపర యుగాలు ఉన్నాయి కదా. 1000 యుగ చక్రాలు అన్నారు, అంటే 1000 ద్వాపర యుగాలు ఉన్నాయి. 1000 ద్వాపర యుగంలో రీసెంట్ గా వచ్చినటువంటి ద్వాపర యుగం ఏదైతే ఉందో ఆ యుగంలో శ్రీకృష్ణుడు అవతరించారు. ఈ కలియుగంలో అంటే ఆ ద్వాపర యుగం తరువాత వచ్చినటువంటి కలియుగంలో చైతన్య మహాప్రభు అవతరించారు. సో చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ భగవానుడు ఒక యుగం తర్వాత ఒక యుగం, అంటే బ్రహ్మ యొక్క ఒక రోజు సమయంలోనే 2 సార్లు అవతరించారు శ్రీకృష్ణ భగవానుడు. ఇది మనకి మన యొక్క అదృష్టం. ఓకే, మనం దాన్ని గనక ఉపయోగించుకుంటే మనం మానవ జన్మ ఉద్ధరింపబడుతుంది. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చైతన్య మహాప్రభుగా అవతరించి హరినామ సంకీర్తన మనందరికీ ఇచ్చారు. చాలా ఈజీగా నువ్వు భక్తి చేయగలగాలి. మనందరికీ కూడా ఇంతకు ముందు యుగాలలో చేయగలిగిన విధంగా భక్తిని చేసేటువంటి వయస్సు లేదు, ఓపిక లేదు, శక్తి లేదు, ఏమీ లేదు, జ్ఞానము లేదు. అందుకని చైతన్య మహాప్రభు అవతరించి మీరు కేవలం హరినామాన్ని జపం చేయండి, మీరు చక్కగా నా ధామానికి వచ్చేస్తారని చెప్పేశారు. అందుకని మనం అందరం కూడా హరినామ సంకీర్తనము, నామ జపము, ఎందుకంటే భగవంతుడు నామరూపంలో ఉన్నారు. ఇప్పుడు నామరూపంలో ఉన్నటువంటి భగవానుని వదిలేసి ఎక్కడో వెతకడం అనేటువంటిది వృధా. అందుకని స్వయంగా భాగవతంలో భగవంతుడే చెప్పారు, నేను కలియుగంలో నామరూపంలో అవతరించాను, కాబట్టి నామరూపంలో ఉన్నటువంటి నన్ను ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకు మాత్రమే శుద్ధ భక్తి లభిస్తుంది, వాళ్ళు మాత్రమే ముక్తిని పొందగలరు. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడి యొక్క నామ జపం చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇది మనం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. అసలు ఉత్తమ జీవి అయినటువంటి బ్రహ్మదేవునికి ఇంత ఆయు పరిమాణం ఉన్న తిరిగి తను 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ మరణించాల్సిందే అని తెలిసింది. అలాంటిది మనము క్షణభంగురమైనటువంటి మన జీవితాలు 100 సంవత్సరాలు, మన 100 సంవత్సరాలకి ఆయన యొక్క 100 సంవత్సరాలకి కొన్ని ట్రిలియన్ల తేడా ఉందని చెప్పారు ప్రభుజీ. సో మనం ఈ క్షణభంగురమైనటువంటి ఈ జీవితాన్ని అసలు దుర్వినియోగం చేసుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ ప్రభుజీ మీరు చెప్పింది చాలా బాగుంది ప్రభుజీ. ఇది మనకి గనక ఒక దోమ ఏ విధంగా ఒక క్షణభంగురం అనిపిస్తుందో బ్రహ్మదేవుని యొక్క జీవితంలో మన యొక్క జీవితం కూడా అంతేనేసి అంత తేడా ఉంది అని అసలుకి ఎంత అద్భుతమైన వర్ణనం అనిపించింది ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. సో ఇచ్చినటువంటి ఈ సమయంని మనం అసలు సద్వినియోగం చేసుకోవాలి, అసలు వృధా చేసుకోకూడదని ఎంత చక్కగా భాష్యం ప్రభుపాదుల వారు ఇచ్చారో చాలా బాగుంది ప్రభుజీ. ప్రభుజీ ఇంకొక విషయం మీరు చెప్పారు కదా, రేవతిని తీసుకొని వాళ్ళ తండ్రి తీసుకెళ్లి అక్కడ ఉన్న 20 నిమిషాలకే ఇక్కడ మనకి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయింది. సో అప్పుడు ఇది సత్యయుగంలో కదా ప్రభుజీ, అప్పుడు అంటే ఆ యుగ చక్రం వేరు, సత్యయుగం అది తర్వాత చివరికి ఆ 20 నిమిషాలనే ద్వాపర యుగం కూడా వచ్చేసింది. వేరే యుగ చక్రంలో ఉన్నటువంటి వేరే ద్వాపర యుగం, అప్పటికి బలరాముడు అవతరించి ఉన్నది. అది అసలుకి నిజంగా ఆయన ఆయు పరిమాణం అంతుంటేనే మరి ఆయన భక్తి చేస్తున్నారు, ఆయన తిరిగి తెలుసుకోగలిగారు, మరి మనం కూడా తెలుసుకోవాలి అనేటువంటి విషయం ఎంత ప్రభుపాదుల వారు ఎంత చక్కగా భాషని ఇచ్చి మాకు మీరు తెలియజేశారు ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రణాం ప్రభుజీ. ఈ రోజు క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. తెలియని విషయాలు చాలా చాలా తెలుసుకున్నాం ప్రభుజీ. చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హనుమాన్ ప్రభుజీ. మనువు సమయంలో ఇప్పుడు 7వ మన్వంతరంలో ఉన్నాం ప్రభు. అవును, యాక్చువల్గా బ్రహ్మదేవుడి ఒక రోజు సమయం అని చెప్పుకున్నాం కదా, ఒక రోజు సమయము 1000 యుగ చక్రాలు అని చెప్పుకున్నాం కదా. ఈ ఒక రోజులో 14 మంది మనువులు ఉంటారు. అవును, 14 మంది అంటే 1000 యుగ చక్రాలు సమయము 14 మంది మనువులకి కనుక పంచితే ఒక్కొక్క మనువుకి 71 యుగ చక్రం వస్తుంది. 71 యుగ చక్రం పాటు ఒక మనువు పాలన చేస్తారు. అలా 14 మంది మనువులు పరిపాలిస్తారు. ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ఆయువు ఎంత అయిపోయింది అని అంటే, బ్రహ్మదేవుడి యొక్క ఆయువు ఒక రోజులో సగం అయిపోయింది, ఒక పగటి సమయంలో సగం అయిపోయింది, సగమే అయిపోయింది. అంటే హాఫ్ డే కంప్లీటెడ్. అందుకని 7 మన్వంతరాలు, ఇప్పుడు ఇది 7వ మన్వంతరం, 7 మన్వంతరాలు కంప్లీట్. ఇంకా 7 మన్వంతరాల తర్వాత బ్రహ్మదేవుడికి ఒక రోజు పూర్తవుతుంది.
అది ఒక పగలు పూర్తవుతుంది. అప్పుడు ఒక ప్రళయం పగల వస్తుంది. వరకు పగల వరకు పాక్షిక ప్రళయం కదా ప్రభుజీ. అది పాక్షిక ప్రళయం. అంటే మనమందరం వెళ్ళిపోతాం. ఉత్తమ లోకాలు, ఉన్నత లోకాల్లో ఉన్న వాళ్ళు ఎల్లరు. బ్రహ్మలోకం పోదు, మహర్షుల లోకం పోదు, కానీ దేవతల లోకాలు ఇవన్నీ పోతాయి. ఈ దేవతల లోకాల్లో కానీ ఇది మన్వంతరంలో వచ్చే ప్రళయంలోనే కొన్ని కింద లోకాలు పోతాయి. ఓకే, కానీ బ్రహ్మరోజు ఒకరోజు సమయం వచ్చినప్పుడు దేవతలందరూ కూడా పోతారు. తరువాత మళ్ళీ కేవలం బ్రహ్మ మాత్రమే మిగులుతారు. తరువాత మళ్ళీ బ్రహ్మదేవుడు మేలుకున్నప్పుడు మళ్ళీ సృష్టి అంతా స్టార్ట్ అవుతుంది. అలా మేల్కొన్నప్పుడు సృష్టి స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ ఈ లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. ఈ 7వ మన్వంతరంలో ఎంత 7వ మన్వంతరంలో 20 ఎగ్జాక్ట్ గా గుర్తులేదు ప్రభు. 27వ యుగ చక్రం కంటిన్యూ అవుతుంది ఇప్పుడు. 27వ యుగ చక్రం నడుస్తుంది ఇప్పుడు 7వ మన్వంతరంలో. మొత్తం 71 యుగ చక్రాలు ఉంటాయి 7వ మన్వంతరంలో. సో 7వ మన్వంతరంలో ప్రస్తుతం 27వ యుగ చక్రంలో ఉన్నాం మనం. ఓకే, అంటే ఒక యుగ చక్రం అటు ఇటు కనీసం 27, 28 యుగ చక్రంలో మనం ఉన్నాం ప్రస్తుతం. ఓకే బాబుజీ. ఒక యుగ చక్రానికి ఎన్ని సంవత్సరాలు ప్రభు? ఒక యుగ చక్రం ఇప్పుడు కలియుగం చూస్తే 4,32,000 సంవత్సరాలు. ద్వాపర యుగం చూస్తే దానికి 2 రెట్లు, త్రేతాయుగం దానికి 3 రెట్లు, సత్యయుగం దానికి 4 రెట్లు. అలా చూస్తే 43,20,000 సంవత్సరాలు ఒక యుగ చక్రం. 43,20,000 సంవత్సరాలు ఇంటూ 27. ఓకే, అంతకాలం పూర్తయిపోయింది ఒక మనువుకి ప్రస్తుతం. ఇంకా 71 యుగ చక్రాలలో 27 కంప్లీట్ అయిపోతే ఇంకా మిగిలిన ఎన్ని ఉన్నాయి? 50, సుమారుగా 40 యుగ చక్రాలు మిగిలిపోయి ఉన్నాయి. ఇంకా 45 యుగ చక్రాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. 45, 44 యుగ చక్రాలు ఇంకా. అంటే ఇప్పుడు ఒక యుగ చక్రానికి 43,20,000 సంవత్సరాలు అనుకున్నాం కదా, ఇంటూ 43 వేసుకుంటే ఇంకెంత ఉంటుందో అంతకాలం ఇంకా ఈ మనువు ఉంటారు. ప్రస్తుత మనువు 7వ మనువు. ఆ తర్వాత 8వ మనువు స్టార్ట్ అవుతుంది. ఓకే, అదే సత్యయుగము 17 లక్షల చిల్లర, త్రేతాయుగము 12 లక్షల చిల్లర, ద్వాపరయుగం 8 లక్షల చిల్లర ప్రభుజీ. సత్యయుగం మన 17 కలియుగం 4 లక్షలు, లక్షల చిల్లర కదా. సత్యయుగం 17,88,000. త్రేతాయుగం 12,90,000. ద్వాపర 8 ద్వాపరయుగం లక్షల, 8,64,000. కలియుగం 4,32,000. కానీ ఈ యుగ చక్రంలో చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో అవతరించటం అనేది చాలా అద్భుతమైన విషయం ప్రభు. కాబట్టి మనం అది అందరం కూడా కేవలం 500 సంవత్సరాల క్రితమే. 500 సంవత్సరాల క్రితమే మనకంటే జస్ట్ ఒక 4-5 జనరేషన్ల ముందు భగవంతుడు అవతరించి మనకి ఈ జ్ఞానాన్ని ప్రసాదించినందుకు ఈ కలియుగంలో ఉన్నటువంటి మన జనులందరూ కూడాను చాలా పుణ్యాత్ములు ప్రభు. ఎంతో పుణ్యాత్ములు. కానీ ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోలేదనుకోండి మనం కూడా ఒక దోమలాగా అయిపోతాం. ఇంకా ఒక దోమలాగా, ఒక సూక్ష్మ క్రిమిలాగా అయిపోతాం మనం కూడా. పుడతాం, చేస్తాం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభు. మనం ఎంత భగవంతునికి ఎంత దగ్గరలో ఉన్నాము. మనము ఇంత మంచి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. చాలా మంది వృధా చేసుకుంటున్నారు ప్రభుజీ. దీని లోపల ఇస్కాన్ లోపలికి వచ్చి కృష్ణ భక్తి భావనలో ఉండి కృష్ణ భక్తి మార్గంలో ప్రయాణం చేసి కృష్ణ చైతన్య మహాప్రభు యొక్క రూల్స్ ని పాటించడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ప్రభుజీ. నిజంగా దీన్ని అర్థం చేసుకోలేని వారు. కృష్ణ చెప్పారు ఈ మార్గంలోకి వచ్చిన వాడు మహానుభావుడు అని, మహాత్ముడు అని. ఓకే, కానీ ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని వారు చాలా మంది ప్రభుజీ. అది అందరికీ దొరికే అదృష్టం కాదు. కొంతమందికి అదృష్టం అనేది అందరికీ దొరకదు. ఒకళ్ళకో దొరుకుతుంది, 1000 మందిలో ఒకళ్ళకి. ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోలేని వారు ఉంటారు ప్రభుజీ. అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత మంచి అవకాశాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు అనేసి చాలా బాధ అనిపిస్తుంది ప్రభుజీ. చాలా మందికి చెప్తున్నా కూడా అసలు చూస్తాంలే, చేస్తాంలే, మనం చేయాలి మాతాజీ. సమయం పడుతుంది, ప్రభుజీ. అర్థం చేసుకునే సమయం రావాలని భగవంతుని ప్రార్థించడమే.
భగవంతుడే అవును. బాధపడుతున్నారు మనల్ని చూసి. అవును ప్రభుజీ. నా హరే బిడ్డలందరూ కృష్ణ. ఇలా అయిపోయారు ఏంటని బాధపడుతున్నారు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన ఎదురు అవును చూస్తున్నారు. ప్రభుజీ. అవును ప్రభుజీ. అందుకనే హరే కృష్ణ. భగవంతుడు స్వయంగా అవతరించి తన ధామం గురించి తాను అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఇలా ఉంటుంది నా ధామం, ఇలా ఉంటుంది నా లోకం, మీరందరూ నా లోకానికి రాండి అని చెప్పడం కోసం. ఇప్పుడు మనము విహారయాత్రలు చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని మనము ప్రయత్నం చేసినప్పుడు మనం ఏం చేస్తాము? గూగుల్లో లేకపోతే తెలిసిన వాళ్ళని అడిగి సెర్చ్ చేస్తాం. ఫలానా చోట అయితే ఇలా ఉంటుంది, ఫలానా చోట అయితే ఇలా ఉంటుంది, ఇలా ఇక్కడికి వెళ్తే ఇలాంటి సౌకర్యాలు ఉంటాయి, అలాంటి సౌకర్యాలు ఉంటాయి అని చెప్పేసి తెలుసుకొని అక్కడికి బుక్ చేసుకుని టికెట్ అక్కడికి వెళ్తాం మనం. సింగపూర్, స్విట్జర్లాండ్ వెళ్తాం కదా మనం. ఎందుకంటే దాని గురించి చదువుతాం మనం, దాని గురించి వింటాం మనం. అక్కడికి వెళ్తే ఇలాంటి సుఖాలు అనుభవించవచ్చు అని తెలుసుకుంటాం మనం. అందుకనే స్వయంగా భగవంతుడు మీ సింగపూర్లు, స్విట్జర్లాండ్లు కావు, నా ధామం గురించి వినండి అని చెప్పేసి నెక్స్ట్ శ్లోకంలో ఆయన ధామం గురించి మనకు పరిచయం చేస్తారు. అప్పుడు ఆయన ధామం గురించి ఆయనే అడ్వర్టైజ్ చేస్తున్నారు అనమాట. చేస్తే మనకి ఆ ధామం మీద కోరిక కలగాలి, ఆ ధామం మీద ఇష్టం కలగాలి, ఆ ధామానికి వెళ్ళాలి అనేటువంటి కోరిక కలగాలి. అప్పుడు మనం దానికోసం ప్రయత్నం చేస్తాం. అందుకని కృష్ణుడు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు మాతాజీ, మనల్ని ఆయన వైపు చూడడం కోసం. ఎస్ ప్రభుజీ. అర్థం చేసుకున్న వాళ్ళే భక్తులు, అర్థం చేసుకునే వాళ్ళు ఇంకా ఎంత టైం పడుతుందో అని అనిపిస్తుంది ప్రభుజీ నిజంగా. హరే కృష్ణ ప్రభుజీ. Yes, మాతాజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే